ఈరోజు మరి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గ్రామ సభ టేక్సిపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం యొక్క అధ్యక్షత సర్పంచ్ గారు శ్రీమతి పోతు దేవిధర్ గారు అధ్యక్షత జరిగింది. మరి దానికి ఇచ్చేసిన మన ఎంఈఓ గారు, ఉప సర్పంచ్ గారు, మా మిత్రులు మహేష్ గారు, అలాగే మాలే శ్రీనివాస్ నగేష్ గారు, మా తమ్ముడు మా తాతయ్య నాయుడు గారు, అలాగే మా సచివాలయం సెక్రటరీ గారు శ్యామల మేడం గారు, మరి అంగన్వాడీ టీచర్స్, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్స్ వారందరికీ ఇచ్చేస్తారు సార్. మరి గ్రామ సభ కూడా చాలా అద్భుతంగా జయప్రదం జరిగింది. ఎంజీఎన్ఆర్ఎస్ వారి ఆహార పథకం సంబంధించిన వారు గ్రామస్తులు కూడా ఇచ్చేయడం జరిగింది. మరి అందులో భాగంగా నేను గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇదే పంచాయతీలో నేను కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేయడం జరుగుతుంది సార్. మరి ఈరోజు నా సేవలను గుర్తించి 30 సంవత్సరాల నుంచి చేస్తున్న సేవలను గుర్తించి మరి ఎండిఓ ఆఫీస్ వారు, అలాగే గవర్నమెంట్ వారు నాకు ఈరోజు సన్మానం చేయడం జరిగిందండి. సిరి సత్కారం చేస్తూ నాకు ప్రశ్నపత్రం కూడా మా సర్పంచ్ గారి చేతుల మీద, మా సర్పంచ్ గారు, ఎంఈఓ గారు అందరి చేతుల మీదుగా నేను గ్రామస్తులందరికీ దక్కినట్టుగానే ఈ పత్రం నేను తీసుకున్నానంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా దేనికి ఆశపడిన వ్యక్తులండి. నాకు ఒక తప్పట్లో, ఒక కళాకారుడిగా నాకు తప్పట్లో ఆనందం. అలాగే అలా ఈ సన్మానం నాకు చాలా ఆనందకరం వేసింది సార్. మరి నిజంగా ప్రభుత్వం వారికి, అలాగే మా ఎండిఓ డిపార్ట్మెంట్ వారికి, మరి అందరికీ, మా ఆల్ డిపార్ట్మెంట్స్ వారికి, మా గ్రామస్తులందరికీ కూడా, మా గ్రామంలో ఉన్న ప్రతి చిన్న పెద్ద యూత్ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. నా కుటుంబం, ఎందుకంటే నేను ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే నా గ్రామమే కారణం. నా గ్రామమే నన్ను ఈ ఉద్యోగంలో వేసింది. నా గ్రామానికి ఎప్పుడూ కూడా నేను రుణపడి ఉంటాను. అలాగే నాకు సాధ్యమైనంత మట్టికి ఏదైనా కార్యక్రమాలు ఉంటే ఊళ్ళో పాల్గొని నేను ఆ గ్రామానికి నా వంతు సహకారం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఇంత నాకు సన్మానం చేసిన మరి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాను.